హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి ఫోటో ఎడిటింగ్ని పిక్సార్ట్లో మీ ఫొటోస్తో సింపుల్గా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. మీకు పిక్సార్ట్ కావాలన్నా కూడా నేను ఇస్తానండి. గోల్డ్ చాలా బాగా పనిచేస్తుంది, చివరి వరకు చూడండి. కిందకు వెళ్ళి ఇక్కడ ఉన్న ఈ 2 ఫైల్స్ని చేసుకోండి. ఓకే, ఇప్పుడు పిక్సార్ట్ని ఓపెన్ చేసుకోండి. ఎడిట్ ఏ ఫోటో పైన క్లిక్ చేయండి. ముందుగా బ్యాక్గ్రౌండ్ని యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది. బాయ్స్ గర్ల్స్ చేసే విధానం ఒక్కటే, ఫొటోస్ మాత్రమే మారుతాయి. యాడ్ ఫోటో పైన క్లిక్ చేసి బాయ్స్ అయినా గర్ల్స్ అయినా మీ ఫోటోని యాడ్ చేసుకొని రిమూవ్ బిజీ, రిమూవ్ బ్యాక్గ్రౌండ్, ఇది ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. ఒకవేళ మీకు ఫిక్స్డ్ కావాలంటే ఇస్తానని చెప్పాను కదా, చివరి వరకు చూడండి. ఈ మెటీరియల్ బ్యాక్గ్రౌండ్ ఈ ఫాంట్ కావాలంటే చెప్పినట్లే డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ ఉంది, వెళ్ళి చేసుకోండి. ఓకే, టాప్లో ఉన్న ఎరేజరు హార్డ్నెస్ని తగ్గించి బ్రష్ సైజుని పెంచి ఫోటో కింద నీట్గా ఇలా ఎరేజ్ చేసుకోండి. ఫోటోని నీట్గా ఎరేజ్ చేసుకొని టాప్లో ఉన్న రైట్ మార్క్ పైన క్లిక్ చేసి దీని సైజుని అడ్జస్ట్మెంట్ చేసి ఈ ప్లేస్లోకి పెట్టండి. తర్వాత అడ్జస్ట్మెంట్ పైన క్లిక్ చేసి సాచురేషన్లో -100 రైట్ మార్క్ పైన ఒపాసిటీ లెవెల్ కొద్దిగా తగ్గించండి. ఫోటో ఎందుకంటే డెప్త్ కనపడుతుంది. తర్వాత ప్లస్ మళ్ళీ యాడ్ ఫోటో, మీది ఇంకొక ఫోటోని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని రిమూవ్ బిజీ, రిమూవ్ బ్యాక్గ్రౌండ్, ఇది ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. మీకు పిక్సార్ట్ కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో ఉంది, వెళ్ళి చూడండి. నా ఐడి వచ్చేసి పగిడి మహీంద్ర. మీ అందరికీ తెలుసు 1,26,000 ఫాలోవర్స్ ఉన్నారు. అక్కడికి వెళ్ళి వీడియోస్లో కిందకి చూసుకుంటూ వస్తే పిక్సార్ట్ కనపడుతూనే ఉంటుంది, చేసుకోండి. ఓకే, టాప్లో ఉన్న ఎరేజరు హార్డ్నెస్ని తగ్గించి నీట్గా ఫోటోని ఇలా ఎరేజ్ చేసుకోండి. ఇలా ఎరేజ్ చేసుకొని టాప్లో ఉన్న రైట్ మార్కు దీని సైజుని అడ్జస్ట్మెంట్ చేసి ఇక్కడికి పెట్టండి. పెట్టేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్ ఉంటుంది బ్లెండ్ అని, ఇందులో మల్టీప్లై చేయొచ్చు లేదా లైట్ని చేయొచ్చు, ఓవర్లై మీ ఇష్టం, ఓవర్లై చేయొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. మీ ఫోటో ఇలా రెడ్ కలర్లో కనపడే వరకు ఈ 3 ఆప్షన్లు ఏదైనా వాడుకోండి. ఓకే, ఓవర్లై చేశాను. నెక్స్ట్ ఫోటోని అడ్జస్ట్మెంట్ చేస్తాను. ప్లస్ మళ్ళీ యాడ్ ఫోటో, మీది ఫుల్ ఫోటోని యాడ్ చేసుకోండి. రిమూవ్ బిజీ, రిమూవ్ బ్యాక్గ్రౌండ్, ఇది ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. చాలా బాగా పనిచేస్తుంది. పిక్సార్ట్ అయితే నాకు బాగా నచ్చింది, వెళ్ళి చూడండి. ఓకే, మన ఇన్స్టాగ్రామ్లో ఉంది. ఓకే, ఫోటో సైజ్ని అడ్జస్ట్మెంట్ చేశాను, ఈ ప్లేస్లోకి పెట్టాను. ప్లస్ టెక్స్ట్, ఇక్కడ మీ నేమ్ రాసుకోండి. నేమ్ రాసుకొని వైట్ కలరు. మీకు ఈ ఫాంట్ స్టైల్ అయితే రాదండి. మీకు ఈ ఫాంట్ స్టైల్ రావాలనుకుంటే ఖచ్చితంగా మీరు సిఆల్ పైన క్లిక్ చేసి కింద మై ఫాంట్స్ అని ఉంటుంది, టాప్లో యాడ్ ఫాంట్స్ అని ఉంటుంది. యాడ్ ఫాంట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ ఫోల్డర్లో ఎక్కడైతే నా దగ్గర నుంచి చేసుకున్నారో ఆ ఫాంట్ దగ్గరికి వెళ్ళి అది క్లిక్ చేస్తే ఫస్ట్కి వస్తుంది. చూపిస్తాను. యాడ్ ఫాంట్స్లో మీరు ఎక్కడైతే నా దగ్గర డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని క్లిక్ చేస్తే ఫస్ట్కి వస్తుంది. ఇది క్లిక్ చేస్తే ఈ ఫాంట్ స్టైల్ ఇలా మారుతుంది. ఓకే, దీని సైజుని అడ్జస్ట్మెంట్ చేసి ఇక్కడికి పెట్టండి. నీట్గా ఇలా పెట్టేసి టాప్లో ఉన్న రైట్ మార్క్, చాలా బాగుంది చూడండి. ఇప్పుడు సేవ్ సింబల్ క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. ఇంకంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.